కాక్రోచ్ జనతా పార్టీ మరో కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఒక వారం రోజుల కిందటే వాళ్ళు ప్రకటించారు రెండు ఉద్యమాలు. నిజానికి ఒకటేమో క్యా బోల్తీ పబ్లిక్ అనేటువంటి ఒక క్యాంపెయిన్ని దేశవ్యాప్తంగా నడిపించాలి. ప్రధానంగా స్కూల్స్, విద్యా వ్యవస్థ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఈ మూడు అంశాలని మేము ప్రధానంగా చేసుకొని ఈ క్యా బోల్తీ పబ్లిక్ అంటే జనతా ఏం చెప్తున్నారు, పబ్లిక్ ఏం చెప్తున్నారు, వాళ్ళ గళాన్ని మేము వినిపిస్తామంటూ బయలుదేరారు పెద్ద మనుషులు. ఈ ఫౌండరు అభిజిత్ దిప్కే, అలాగే మిగిలిన ఈ కో కన్వీనర్ అశుతోష్ రంకా కానీ, సౌరవ్ దాస్ కానీ, మిగిలిన సభ్యులంతా కూడా చాలా సెలెక్టివ్గా ఎక్కడెక్కడైతే బీజేపీ పవర్లో ఉందో ఆ రాష్ట్రాల్లో మాత్రమే వీళ్ళు వెళ్ళి హడావిడి చేస్తూ ఉన్నారు. వెళ్ళిన ప్రతి చోట కూడా చాలా సందర్భాల్లో విద్యార్థుల నుంచి కానీ, ఉపాధ్యాయుల నుంచి కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గెటౌట్ అని చెప్పి వాళ్ళని తరిమి కొట్టేసేటువంటి పరిస్థితి వస్తుంది. నిన్ననే మనం ఒక వార్త గురించి చెప్పుకున్నాం. మహారాష్ట్రలో ఒక స్కూల్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళాడు అభిజిత్ దిప్కే. ఇతను వెళ్ళడం సింగిల్గా కాకుండా ముఠా మేస్త్రిలాగా, గుంపు మేస్త్రిలాగా వెనకాల ఒక 20 మంది 30 మందిని వెంటేసుకుని వెళ్తున్నాడు. రెండోది, ఇతనితో పాటు కొన్ని కెమెరాలను కూడా తీసుకెళ్తున్నాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇతను చేస్తున్నటువంటి తప్పు, తీసుకున్న ఉద్యమం కాజ్ డెఫినెట్గా మంచిది, కానీ దీని ముసుగులో వీళ్ళు చేస్తున్నది ఏంటి, వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతనికి ఉన్నటువంటి అభిజిత్ దిప్కే కానీ వీడికి ఉన్నటువంటి అధికారం ఏంటి, హూ ఆర్ యూ అన్నటువంటి క్వశ్చన్ అక్కడికి వెళ్ళినటువంటి స్కూల్ స్టూడెంట్స్ నుంచి వస్తోంది, ప్రిన్సిపల్ నుంచి కానీ మిగతా టీచర్లు కూడా అదే అడుగుతున్నారు. నువ్వెవరవి ఇక్కడ అడగడానికి, ఇన్స్పెక్షన్ చేయడానికి? ఇక్కడ సమస్య ఉంటే ఉండవచ్చు, లేకపోవచ్చు, కానీ దీన్ని నిఘా వేయడానికి, ఇన్స్పెక్షన్ చేయడానికి దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఒకటి ఉన్నది. వాళ్ళు వచ్చి అడిగితే మేము సమాధానం చెప్తాం, కానీ నువ్వెవరు అడగడానికి అని చెప్పి వీళ్ళని తిప్పి పంపిస్తున్నారు. చాలా తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఇక్కడ మహారాష్ట్రలో ఎదురైనటువంటి సంఘటన కూడా అదే. ఇతను వెళ్ళి చూసేసరికి చాలా నీట్గా ఉంది స్కూల్ అంతా, అలాగే అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. దానికి అక్కడ ఏం చేయాలో తెలియక అక్కడ పెయింట్ని టచ్ చేసి పెయింట్ క్వాలిటీ బాగాలేదని చెప్తున్నాడు. ఏదో ఒకలాగా రంధ్రాన్వేషణ చేయాలన్నటువంటి పని కట్టుకుని ఈ బొద్దింకల బ్యాచ్ అంతా హడావిడి చేస్తుంది. రీసెంట్గా మహారాష్ట్రలో సీన్ అయిపోయిన తర్వాత రాజస్థాన్లో ఒక స్కూల్ చూడడానికి సీజేపీ టీం వెళ్ళింది. అయితే గ్రామస్తులకి ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది, వీళ్ళు ఏదో వచ్చి ముందు హడావిడి చేస్తారని చెప్పారు అని అనుకున్నారు. సో గ్రామస్తులు ముందుగానే ఈ టీంని అక్కడికి అశుతోష్ రంకా అంటే సీజేపీ కో కన్వీనర్ అతడు కూడా వెళ్ళాడు, మరికొంతమంది బృందాన్ని కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే మీరు ఎక్కడ జరిగిందంటే ఆగస్టు 21వ తారీఖున జరిగినటువంటి సంఘటన ఇది. రాజస్థాన్లో జైపూర్ జిల్లా బాగ్రు అసెంబ్లీ నియోజకవర్గంలో రాంపురా అనేటువంటి గ్రామానికి ఈ సీజేపీ బొద్దింకల బ్యాచ్ వెళ్ళింది. ఒకటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ, పర్టికులర్గా గవర్నమెంట్ స్కూల్స్ని మాత్రమే ఇన్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్స్ జోలికి పోవట్లేదు మళ్ళీ. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ అంతా కూడా ఒకటే, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ప్రభుత్వం మీద బురద జల్లాలి, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి. తప్పులుంటే ఈ దేశంలో ఎవడైనా క్వశ్చన్ చేయొచ్చు, అడిగేటువంటి హక్కు సిటిజన్గా తప్పకుండా ఉన్నది. కానీ అడిగే పద్ధతి, విధానం, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. చెప్పా చేయకుండా నీకు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయిన ఏదో పెద్ద సిబిఐ ఆఫీసర్ లాగా అక్కడికి వెళ్ళి వాళ్ళని నిలదీస్తూ ఉంటే నువ్వు ఏ స్థాయిలో వెళ్తున్నావు, ఏ స్థాయిలో ఇన్స్పెక్షన్కి వెళ్తున్నావు? ఒక 2 నెలల పాటు పేపర్లలో, టీవీల్లో కనబడేసరికి తాను ఏదో సూపర్ హీరోలాగా ఊహించుకుంటున్నారు ఈ బొద్దింకలన్నీ కూడా. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే క్వశ్చన్ ఈ రోజున అడుగుతూ ఉన్నారు. ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా కూడా తరిమి కొడుతున్నారు ఈ బొద్దింకలన్నింటినీ కూడా. ఇక్కడ రాజస్థాన్లో ఈ రాంపురా కన్వార్పురా గ్రామం, ఆ గ్రామంలో కూడా ప్రజలు వీళ్ళని వెనక్కి తరిమేసేటువంటి పరిస్థితి కనిపించితే మీకు ఆ విజువల్స్లో కూడా మీకు చూపిస్తాను. దీనికి ఇంకొక క్యాంపెయిన్కి పేరు పెట్టారు. ఏంటది? స్కూల్ తీక్ కరో. गाड़ियों के साथ छोड़
అంటే స్కూళ్ళను బాగు చేయండి. కాజ్ మంచిదే, డిఫైన్. వీళ్ళు చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను. కాజెస్ని, మంచి కాజెస్ని తీసుకుంటున్నారు. ఏ సొసైటీలోనైనా ఏ దేశంలోనైనా సమస్యలు సహజంగానే ఉంటాయి, చిన్నవి పెద్దవి. దాన్ని తీసుకొని దీన్ని వీళ్ళ యొక్క పొలిటికల్ మైలేజ్ కోసము, వీళ్ళ తాలూకా చరిష్మాను పెంచుకోవడం కోసము, ప్రభుత్వం మీద బురద చల్లడం కోసం ఈ క్యాంపెయిన్స్ని చాలా నీట్గా, చాలా ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు. గతంలో ఏం జరిగింది? విద్యార్థుల భుజాల మీద తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని కాల్చడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు విద్యార్థుల ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు స్కూల్ పిల్లల్ని పట్టుకున్నారు. స్కూళ్ళను మేము బాగా తీర్చిదిద్దుతాం, మేము గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తామని చెప్పి బయలుదేరారు. స్కూల్ టీక్ కరో అంట. సో ఇక్కడ ఏం జరిగింది? అక్కడి నుంచి వాళ్ళు ఆ గ్రామస్తులను తిరిగి వెనక్కి పంపించేసరికి అక్కడి నుంచి పలాయనం చెత్తగించారు. దీనికి ఏమంటున్నాడంటే అభిజిత్ దిప్కే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టు అంటే వాట్ ద ఎఫ్ అనేటువంటి వర్డ్ వాడుతూ ఏం జరుగుతోంది రాజస్థాన్లో, బీజేపీ గూండాలు మా బృందం పైన, అదే మా సీజేపీ, మా బొద్దింకల బ్యాచ్ పైన దాడి చేశారు, ఇది బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి దాడే అని చెప్పి ఆల్రెడీ ఒక సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టాడు. ఇక్కడ అడగాల్సినటువంటి ప్రశ్న, ఎందుకు ఈ బొద్దింకలన్నీ కూడా పంజాబ్ వెళ్ళి క్వశ్చన్ చేయవు? అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ పవర్లో ఉంది. కర్ణాటకలో వెళ్ళరు, అక్కడ కాంగ్రెస్ పవర్లో ఉంది. తెలంగాణ రారు, ఇక్కడ కూడా కాంగ్రెస్ పవర్లో ఉంది. కేరళ రాష్ట్రానికి వెళ్ళరు, అక్కడ కూడా కాంగ్రెస్ పవర్లో ఉంది. తమిళనాడు ఎందుకు వెళ్ళరు? తమిళనాడులో కూడా విజయ్ పవర్లో ఉన్నాడు. కేవలం వాళ్ళకి కంటికి కనిపిస్తున్నవి ఒక బీజేపీ ఎక్కడెక్కడైతే పవర్లో ఉందో ఆ రాష్ట్రాలకు వెళ్ళి, అది కూడా పర్టికులర్గా ప్రభుత్వ స్కూళ్ళను మాత్రమే టార్గెట్ చేస్తూ అక్కడ హడావిడి చేస్తున్నారు. కెమెరాలు తీసుకెళ్తున్నారు. మీడియా సభ్యులు కూడా ఎవరైతే ఈ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్నటువంటి కొన్ని ఛానల్స్, వెబ్ పోర్టల్స్ ఉంటే వాళ్ళని కూడా వెంట తీసుకెళ్తున్నారు. 40-50 మందిని వెంటేసుకుని వెళ్ళి అవసరమైతే వాళ్ళపై దాడి కూడా చేస్తారు. టీచర్లను కూడా పక్కకు దోసేటువంటి పరిస్థితి. సో ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ముందు అసలు నీ చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకోవా బాబు అని చెప్పి ఈ బొద్దింకల పైన తిరుగు దాడి చేస్తున్నారు. వాళ్ళని వెనక్కి తిప్పి తరిమేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. సో దీనికి అక్కడ లోకల్గా ఉన్నటువంటి బీజేపీ స్పందన ఏంటంటే, రాజస్థాన్ బీజేపీ మంత్రి జవహర్ సింగ్ బెదం అతను అదే చెప్తున్నాడు. ఈ సీజేపీ వెనక కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి కేవలం ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసమే కాంగ్రెస్ వేరే పేరుతో రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ, బొద్దింకల బ్యాచ్ కలిసి ఈ విధంగా కోఆర్డినేటెడ్గా చెప్తూ ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వ స్కూళ్ళ పైన వెళ్తూ ఉన్నారని చెప్పి ఆ బీజేపీ వాళ్ళు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. బట్ డెఫినెట్గా నిరసనలు తెలియజేసినా లేకపోతే ఇన్స్పెక్షన్కి వెళ్ళినా కూడా డెమోక్రటిక్ కంట్రీలో ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చేయాలి. ఎందుకంటే ఇతరపైన చాలా సీరియస్ ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. వీళ్ళకి వచ్చినటువంటి ఫండింగ్ దగ్గర నుంచి, ఇతను చదివినటువంటి బోస్టన్ యూనివర్సిటీలో ఇతను చదివింది అసలు ఫేక్ అని చెప్పి అభిజిత్ అయ్యర్ మిత్ర చెప్పారు. తర్వాత వరుసగా బయటపడుతున్నటువంటి నిన్న ఒక ఎక్కడో బ్రెజిల్లో కూర్చున్నటువంటి ఒక షహజాద్ భట్టి అనేటువంటి ఒక ఉగ్రవాది, పాకిస్తాన్ గ్యాంగ్స్టర్, ఇతనికి ఓపెన్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు. మీ బొద్దింకల బ్యాచ్కు అంటే సీజేపీకి మా మద్దతు ఇస్తున్నాం, ఎందుకంటే మీరు మోదీకి వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తున్నారు కాబట్టి అన్ని విధాలా నా గ్యాంగు, నా నెట్వర్క్ కూడా మీకు సహాయం చేస్తుందని చెప్పి షహజాద్ భట్టి అనేటువంటి ఒక గ్యాంగ్స్టర్, ఉగ్రవాది వీళ్ళకి మద్దతు ఇస్తూ ఓపెన్గా ఒకటి వీడియో రిలీజ్ చేశాడు. నీకు వాళ్ళకి ఏం సంబంధం లేకపోతే నువ్వు ఖండించాలి కదా. ఇది మేము చేస్తున్నటువంటి ఉద్యమం, సిన్సియర్గా పోరాటం చేస్తున్నాం, నీకేం సంబంధం అని చెప్పి ఆ ఉగ్రవాదిని క్వశ్చన్ చేయాలిగా. ఎక్కడ కండెమ్ చేయలేదు సీజేపీ పార్టీని. అంటే దాని అర్థం ఏంటి? నీకు వాళ్ళకి ఏదో సంబంధం ఉందేనే కదా, ఇండైరెక్ట్గా నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. సో ఇది చాలా జరుగుతున్నాయి. డెఫినెట్గా ఈ లింకులన్నింటినీ కూడా, మెటా సంస్థకి సీజేపీకి ఉన్న లింక్ ఏంటి, పంజాబ్లో అరెస్ట్ అయినటువంటి 9 మంది ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులకి ఆ బ్యాచ్కి సీజేపీకి లింక్ ఏంటి, నిన్న షహజాద్ భట్టికి సీజేపీకి ఉన్న లింక్ ఏంటి, వీటన్నిటికీ బొద్దింకల బ్యాచ్ సమాధానం చెప్పి తీరాలి. అప్పుడు ఈ స్కూల్ టీక్ కరో, క్యా బోల్తీ పబ్లిక్ ఇలాంటి ప్రోగ్రాంలు 100 అయినా పెట్టుకోవచ్చు. అవి ఏమిటి సమాధానం చెప్పకుండా ఇలాగే గ్రామాల్లోకి వెళ్ళి మేము ప్రభుత్వ స్కూల్స్ని ఇన్స్పెక్షన్ చేస్తామంటే జనం ఇలాగే తరిమి చెప్పు తీసుకుని మరి కొడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.